తెలివితేటల్ని మీరు దేవుణ్ణి నమ్మితే ఈశ్వరుడు కానీ లేకపోతే ప్రకృతి కానీ అందరికీ కాస్త అటు ఇటుగా పంచింది. మానవ సమాజంలో ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ కుటుంబం అయినా కూడా తెలివితేటలు కొద్దిగా హెచ్చుతగ్గులు ఉంటాయి, కానీ అందరికీ సమానంగా పంచింది. తెలివితేటలు లేక కాదు పిల్లలకి. తెలివిని వెలికి తీసేది విద్య, సానపెట్టేది విద్య, పనికొచ్చేట్టుగా తయారు చేసేది విద్య. అక్కడ భయంకరమైన వైఫల్యం ఉంది. బట్టి పట్టడం, కాపీ కొట్టడం, మొక్కుబడిగా పరీక్షల్లో పాసు 96%. తెలంగాణ చూడండి మీరు 98%. ఈ గవర్నమెంటే సర్వేలు చేస్తుంది మళ్ళీ, నేషనల్ అచీవ్మెంట్ సర్వే అని చెప్పని. అంటే ఏ మేరకు పిల్లలు యాక్చువల్గా ఆ స్థాయిలో ఒక సగటు మరి ఉత్తమ ప్రమాణాలు ఆలోచించట్లా, ఒక సగటును ఏ మేరకు నేర్చుకుంటున్నారు అని లెక్కేస్తే సగటుగా నేర్చుకునే వాళ్ళు కూడా 35-36%, పాసు 96-98%. ఈ గవర్నమెంటే ఈ పాసు పెట్టేది, పట్టు పెట్టేది ఈ గవర్నమెంటే. ఈ నేషనల్ అచీవ్మెంట్ సర్వే చేసేది ఈ గవర్నమెంటే. అలాగే స్వచ్ఛంద సంస్థల సర్వేలు ఉన్నాయి. అసలు సర్వే ఉంది, యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ అని. 2005లో వారి మొట్టమొదటి నివేదికను నేను ఢిల్లీలో విడుదల చేశాను. 2005లో నేను మాంటెక్ సింగ్ అహ్లూవాలియా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, మేమిద్దరం దాన్ని రిలీజ్ చేసాం. అది అప్పటి నుంచి ఇప్పటిదాకా మీరు చూడండి, 100కి 80 మందికి ఏమీ విద్య పట్ల. ఆ పిల్లలు తప్పు కాదు, తల్లిదండ్రులు తప్పు కాదు, మన విద్యా వ్యవస్థ తప్పు.